ఇలా ఒక కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి అయితే మరగబెట్టుకోవాలి. ఏమన్నా క్రిములు ఏమైనా ఉన్నా కానీ క్లీన్ అయితే అవుతాయి ఇలా చేయడం వల్ల. ఇలా గోబీని మంచిగా ఉడకబెట్టుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి, వాటర్ మొత్తం వడబోసి. తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా పౌడరు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి. అలాగే బాస్మతి రైస్ని అయితే మంచిగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నుండి 45 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి. అలాగే ఒక బిర్యానీ బౌల్ తీసుకొని అందులో అయితే మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అయితే ఇందులోకి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇలా మంచిగా బ్రౌనిష్ కలర్ అయితే వచ్చిన తర్వాత అయితే తీసి మనం ఈ ఆనియన్ని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, ఈ మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో. అలాగే పచ్చిమిర్చి, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ టమాటాలు ఉడుకుతున్న టైంలో ఇందులో కూడా కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గోబీ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే కొన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో. మంటని కొంచెం స్విమ్లో పెట్టుకొని అయితే మూత అయితే పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపి అయితే పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో సరిపడా అంత ఉప్పుని, అలాగే పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మసాలా దినుసుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మనం మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా 70 to 80% కుక్ అయిన తర్వాత అయితే ఈ బాస్మతి రైస్ని అయితే తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుంటున్న గోబీలో అయితే యాడ్ చేసుకోవాలి పైనుండి.
ఇలా రైస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలిన వాటిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాం. అలాగే కొత్తిమీరను కూడా పైనుండి యాడ్ చేసుకొని అయితే మంచిగా దమ్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఇందులో అయితే కుంకుమ పువ్వు నెయ్యినైతే కలిపి పైనుండి అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఇలా వేడి వేడిగా కాలీఫ్లవర్ బిర్యానీ అయితే రెడీ అయింది. గోబీ బిర్యానీ. వావ్, సూపర్. రాత్రి తాగేసి వీళ్ళు పొద్దున్న అయితే హ్యాంగర్ వెళ్ళిపోతుంది.